తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు అని పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను వాడవాడలా పార్టీ నాయకులు కార్యకర్తలు అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జయంతిని అధికారిక కార్యక్రమంగా ప్రకటించడంతో శ్రేణులు సర్వత్రా హర్షాతివ్యాకాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటు ఏలూరులో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, బాణాసంచా కాల్చారు. అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే అధికారం చేపట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన చూపిన మార్గం ఎందరికో ఆదర్శనీయమని అన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబులు మాట్లాడుతూ పేద ప్రజల కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అనే నినాదమే విజయపద సోపానంగా మలుచుకున్న ఎన్టీఆర్ ప్రజారంజక పాలనతో సంక్షేమ సారథిగా నిలిచారని కొనియాడారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు ఈతకోట శ్రీనివాస్, జంపా సూర్యనారాయణ, నాయుడు సోము, భీమవరపు సురేష్, జుంజు మోజెస్, నెరుసు గంగరాజు, బాడిశెట్టి శ్రీను, చోడే బాలు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెప్పామండి ఇందాక ఒక పండగ వాతావరణం చేస్తున్నాం. ఏంటంటే తెలుగుదేశాన్ని ఇప్పుడు అన్న చెప్పినట్టు 9 నెలల్లో ప్రపంచ రికార్డు అది. 9 నెలల్లో స్థాపించి ముఖ్యమంత్రి అవడం అనేది మళ్ళీ మనం ఇంకెప్పుడు మనం కానీ మన పిల్లలు కానీ మన మనవాళ్ళు కానీ చూడరు. అంత తక్కువ పీరియడ్లో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఘనత మన ఎన్టీ రామారావు గారు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ రోజున 101 నుండి 102వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం పండుగ వాతావరణంలాగా రాష్ట్ర ప్రభుత్వం మహానాడు జరపడం, అట్లాగే రాత్రి అనౌన్స్ చేసినట్టు ప్రతి సంవత్సరం దీన్ని రాష్ట్ర పండుగ కింద రాత్రి అనౌన్స్ చేశారంట. అది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం రెండు కూడా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 1982లో పార్టీని స్థాపించి 83 జనవరి 9వ తారీఖున మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఆ పెన్షన్ డెవలప్ చేసుకుంటూ వచ్చి దాన్ని 4,000 రూపాయలకి కాలానికి అనుగుణంగా ఈ రోజున కాల పరిస్థితిని బట్టి 4,000 రూపాయలకి వాళ్ళ అవసరాల నిమిత్తం తీసుకురావడం జరిగింది. మరి స్థానికంగా లోకల్లో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త వరకు ఈ పార్టీని అహర్నిశలో కూడా కష్టపడి కాపాడుకుంటూ వస్తున్నాము. చాలా సంతోషం. మరి మనం బతుకున్నంతకాలం ఈ తెలుగుదేశం ఎమ్మటే ఉండి మన ఈ పార్టీని బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మనందరం కూడా అండదండలుగా ఉండి మన పార్టీని మనం కాపాడుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా, ప్రభుత్వ ఎంప్లాయీ కూడా అందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ప్రతి సంస్కరణని కూడా వాళ్ళు చాలా చక్కగా మరి అమలుపరుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం.
నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే అనతి కాలంలోనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి 1983 జనవరి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాత్రే అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా నందమూరి తారక రామారావు గారి జయంతిని అధికారంగా ప్రకటించడం కూడా గవర్నమెంట్ వారు రాత్రి 6ంటికి జీవో జారీ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో చేసింది తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకటే అంటున్నారు. మరి సిగ్గు శరం ఉందో లేదో అలాగే సీనియర్ ఉందో లేదో తెలియదు. మంత్రులందరూ కూడా ఎవరంటే మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, వంశీ కానీ, అలాగే కొడాల నాని కానీ, ఇంకా చాలా మంది విడుదల రజనీ కానీ, ఆడదావాంధ్ర డైమండ్ రాణి రోజా గారు కానీ అందరూ కూడా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్నే ఒక డిఐజీ గారు చెప్తున్నారు, జైలు డిఐజీ గారు ఏమనంటే, అయ్యా జైలు ఖాళీ లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయింది, జైళ్లు ఫుల్ అయిపోయినాయి అంట. మరి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి సమక్షంలో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. త్వరలోనే మనం ఇచ్చిన సూపర్ 6 కానీ భవిష్యత్తు కార్యక్రమాలన్నీ కూడా ఒక 2 నెలల్లోనే ఇస్తారని చెప్పేసి ఈ రోజు మన స్థానిక శాసనసభ్యులు వారు మహానాడులో ఉన్నా సరే ఇంత ఘనంగా మన నాయకుల మధ్యన ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే చాలా సంతోషకరం. ఇప్పుడు సభను